ప్రతి ఒక్కరూ క్రైస్తవ బోధనలు ఆచరించి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, ఆదరణ కలిగి పొరుగువారి పట్ల స్నేహభావంతో మెలగాలని ఎన్టీసీ ఫెయిత్ పెంతకోస్తల్ చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం గోళీలపేటలో గల ఎన్టీసీ ఫెయిత్ పెంతకోస్తల్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు పాల్గొని యేసు సందేశాన్ని అందించారు. క్రిస్మస్ విశిష్టతను వారి సంఘస్థులకు తెలియజేశారు. సంఘ కాపర్లు స్తుతి గీతాలు ఆలపించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని సంఘస్థులకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘస్థులకు చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు బహుమతులను అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం కట్ చేసి సంఘస్థులకు అందించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్ర హెప్సిబాలను సంఘస్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ పిఎన్ జేసుపాదం, రెవరెండ్ ఎన్ సంఘమిత్రులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరుణ, ఆదరణ, ప్రేమ కలిగి పొరుగువారి పట్ల స్నేహభావంతో మెలగాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దయామని పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభుదేవ్ వల్ల నేను ఇప్పటికీ 51 సంవత్సరాల సేవలో నడుస్తూ ఉన్నాను. 51 సంవత్సరాల దేవుని కృపను నడిపిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆ ప్రేమ పంచడానికి నేను ఎన్నుకున్నాడు. ఈ కాకినాడ పట్టణంలో ఈ గొప్ప సేవ చేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు కనుక అనేక రోగులు బాగుపడుతున్నారు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో అందరికీ ఆశీస్సులు కలగాలని ఈ మాట ముగిస్తూ ఉన్నాను. క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్య పిఎన్ జేసుపాదం అయ్య గారు 50 సంవత్సరాల నుంచి పరిచర్య జరిగిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవజనుల ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రిస్మస్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, నా శుభాలు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుడు పుట్టినటువంటి దేవుడు మంచి ప్రబోధాలు చేసి లోకాన్నంతని రక్షించాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే దేవుని వాక్యం దేవుడు అందరికీ ప్రభువుని రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఆయన లోకమును ఎంతో ప్రేమించును. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా చూస్తూ మీ అందరినీ కూడా దేవుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మీకు మీ కుటుంబాలకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.